బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్ను తప్పించిపోయి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 22 మందికి గాయాలయ్యాయి. చిత్తూరు సమీపంలోని గంగ సాగరం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తచ్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఓ టిప్పర్ అక్కడ ఆగి ఉంది. అదే సమయంలో అతివేగంతో దూసుకువచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఆ టిప్పర్ను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టి పడిపోయింది. బస్సు తిరుపతి నుంచి తిరుచికి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఘటన చోటు చేసుకోగా సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇక వీళ్లలో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో సీఎంసీ వేలూరు ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఇక ప్రమాద సమయంలో బస్సులో 30కి పైగా ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్ను తప్పించిపోయి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 22 మందికి గాయాలయ్యాయి. చిత్తూరు సమీపంలోని గంగ సాగరం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తచ్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఓ టిప్పర్ అక్కడే ఆగి ఉంది. ఇక అదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్ ఆ టిప్పర్ను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టి పడిపోయింది. ఇక బస్సు తిరుపతి నుంచి తిరుచికి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది.
ఇక అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఘటన చోటు చేసుకోగా సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీళ్లలో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో సీఎంసీ వేలూరు ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30కి పైగా ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్ను తప్పించబోయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 22 మందికి గాయాలయ్యారు. చిత్తూరు సమీపంలోని గంగ సాగరం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తచ్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఓ టిప్పర్ అక్కడ ఆగి ఉంది. ఇక అదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్ ఆ టిప్పర్ను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టింది. ఇక బస్సు తిరుపతి నుంచి తిరుచికి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అర్ధరాత్రికి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీళ్లలో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో సీఎంసీ వేలూరు ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఇక ప్రమాద సమయంలో బస్సులో 30కి పైగా ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. మెల్లిగా మెల్లిగా మెల్లిగా